ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. కోరికలనేవి కోరుకునేలా ఉండాలి, కానీ కోరి కష్టాలు తెచ్చుకునేలా ఉండకూడదు. మరి అలా కష్టాలు తెచ్చుకున్న వ్యక్తి ఎవరు, ఆ కోరికలు ఏంటో తెలియాలి అంటే లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ అలాంగ్ విత్ తాగుబోతు రమేష్ టీమ్. నీకు గుర్తుందా శోభనం గదిలో కరెంట్ పోయింది, మనం దావుడు మూతలు ఆటలు ఆడుకున్నాం, నేను నీకు అస్సలు దొరకలేదు. మరి ఆ రోజు దొరికింది ఎవరు? సరే గాని నేను రాత్రి రాలేదు కదా, నైట్ భయపడ్డావా? లేదండి, పక్కింటి సరోజ ఇంటికి వెళ్ళా. ఓహో, ఏ సరోజ గొడవ పెట్టుకొని పుట్టింటికి వెళ్ళింది కానీ వారం క్రితం. అంటే వాళ్ళ ఆయన ఉన్నాడు కదండి. వాళ్ళ ఆయన ఉన్నాడు. ఏమండి, ఈ రోజు మన చుట్టాలు పెళ్ళుంది, మరి మీరు రావాలి. నీకేమైనా బుద్ధి ఉందా? నీకు తెలుసు కదా జబర్దస్త్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్క షెడ్యూల్ అని వదిలేసానా? సర్లే నువ్వు వెళ్ళిపో. నేను షూటింగ్ అంటే ప్రాణం పెడతా, నాకు టైం అవుతుంది, జడ్జిలు వెయిటింగ్, స్క్రిప్ట్ వెయిటింగ్. ఏం మిత్రం ఏందా పడుకోవడం? రోజ్ 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 రోజా పువ్వు ఎలా కనబడుతున్నా నీకు? అక్కడేంది బాడీ నా లెక్కుంది? నీ లెక్క కాదు, అది నువ్వే. అంటే నేను పోయావు. ఇది అన్యాయమయ్యా. నేను చాలా స్కిట్లు చేయాలి, డైరెక్షన్ చేయాలి. నేను లేకపోతే ఎంత మంది బాధపడతారు తెలుసా? మా ఆవిడ హార్ట్ అటాక్ తో పోతుందా నన్ను చూస్తే? నిజమా? మా ఆవిడ అంటే నాకు ప్రాణమయ్యా. ఒకసారి మీ ఆవిడ చేస్తే అప్పుడు చూద్దాంలే. ఏమండి ఏమండి, పడుకుంది చాలు, లేవండి. పొద్దుకూకినా లేవరు. ఏమండి, నేను చెప్పలే. ఏమండి, మీరు లేకపోతే నేను ఉండలేనండి. నేను చెప్పలేదా? నేను చెప్పలేదా? చచ్చిపోతానండి. నేను లేకపోతే చచ్చిపోతుందయ్యా. అమ్మ హేడ్చింది చాలే. చూసారండి, కత్తి లాంటి ఫిగర్ను పక్కన పెట్టుకొని ఎప్పుడు మంగళవారం అన్నాడు. వీడికైనా చాకపోతే కాఫీలు విషం పెట్టి చంపేదాన్ని. ఒక్కసారి బతికేయా, దాన్ని లేపి చంపుతా. వదినా, అమ్మో వీళ్ళు వస్తున్నారు ఇప్పుడు, ఏడవాలి. వదినా, ఏమైంది వదినా? ఏవట్లేదే, డాక్టర్ పిలవచ్చు కదా. చచ్చిపోయాడని చెబుతున్నానే. అన్నయ్యా, దానికి లేదు, పక్కింటోళ్ళకు ఉందా నా మీద ప్రేమ. వదినా, పోయాడు గాని పబ్లిక్ లేట్ అవుతుంది, వెళ్దాం పదా. మరి సెవెన్ నుంచి చేద్దామే. ఏసీ ఆన్ చేస్తే చల్లగా ఉంటుంది. ఒక్కసారి బతికి అన్నం చంపేస్తా. వీలు కాదే, నిజంగా నేనంటే వెంకీ గాడికి ప్రాణమయ్యా. నేను లేకపోతే స్కిట్లు చేస్తాడు కాదు. సరేలే చూద్దాంలే, మీ వెంకీ వచ్చాక అదే చేద్దాం. వస్తాడు వెంకీ ఇప్పుడు. రమేష్ అన్న, ఎంత మంది చేసినావు రమేష్ అన్న? అయ్యో, నేను చెప్పలేదు, నేనంటే ప్రాణం. రమేష్ అన్న, రమేష్ అన్న, రమేష్ అన్న, రమేష్ అన్న, రమేష్ అన్న తొక్కల రమేష్ అన్న. ఇప్పటి నుంచి వెంకీ మంకీ సోలో టీమ్ లీడర్. ఒక్కసారి బతికినావా? నాకెందుకో ఇది మనసులో ఉన్న మాట చెప్పినట్టు అనిపిస్తుంది. సరే వీడు కాదే, కొత్తగా టీమ్ లోకి ఎంట్రీ అయింది కదా ప్రార్థన, దానికి నేనంటే ఇష్టం. అన్నా ఎంత బాగా చేస్తావు అన్న, నువ్వు ఉన్న తర్వాత వెంకీ స్కిట్ లోకి వచ్చిన అన్నది. నేనంటే ఇష్టం. చెప్పలేదా? చెప్పలేదా? అయ్యా ఇగో ప్రార్థని ఏడుస్తున్నావా? నేనెందుకు ఎడతానా? గిడి చచ్చిపోతే నేను ఎడతానా? ఈయన వల్ల స్కిట్ మొత్తం లాగయ్యేది. స్టేజ్ మీద డైలాగులు మర్చిపోయేటోడన్నా వీడు చచ్చిందని నయమైంది, లేదంటే అన్ని స్కిట్లను చంపుదు. సరేలే, నీ టీములు ఎట్లాగో నీకు మంచిగా లేరు గానీ మీకు ఎవరు మంచి ఫ్రెండ్స్ లేరా మీ దాంట్లో? ఎందుకు లేరు? రాఘవ్ గారికి ఇష్టం నేనంటే. రమేష్ అన్న, నేను చెప్పలేదా రాఘవ్ గారికి నేనంటే ఇష్టమని? నంది అవార్డు ఆర్టిస్ట్ అని చెప్పి నందికి కూడా సిరాకేశారు చెప్పాడండి. వాళ్ళు అనౌన్స్ చేశారంతే, ఇంకా ఇవ్వలేదు. తీసుకుని నేనే చంపేసేవాడిని గుద్ది. ఏమనుకుంటున్నాండి వీడి గురించి అసలు? అబ్బ తమ్ముడు, నువ్వు ఒక్క మొక్కతో 25 ఏళ్ళు బతికాడు రాడు. నువ్వు బతకలేదా సుజాత అని 10 ఏళ్ళు? నా గురించి ఎందుకు? రమేష్ అన్న పోయినందుకు నిజంగానే బాధపడుతున్నారా? లేదురా, వీడు పోయినందుకు ఎంకి ఏమైపోతాడా అని బాధ వేస్తుంది నాకు. ఒక్కసారి బతుకుతూ
ముసలో చంపేస్తా. హలో, ఫ్లైట్ ఎన్ని గంటలకండి? గోవా ఫ్లైట్. వెళ్దాం వచ్చేస్తానండి. ఓ చిన్న పని. నేను చచ్చిపోయినా బాధ లేకుండా గోవాకి వెళ్తా అన్నాడా? వీలు కాదండి. నరేష్ గారు ఉన్నాడు కదా, వాడికి నేను అంత ఇష్టం అండి. సరే చూద్దాం, ఆడు కూడా వస్తాడు. నూకరాజు గారికి నేను అంత ఇష్టం. అయ్యో అన్నా, రమేష్ అన్నా, నూకరాజు గారికి నేను అంటే ప్రాణం. లేదన్నా, ఈ యాక్టింగ్ తట్టుకోలేకపోతున్నాను లేకన్నా. రమేష్ అన్నా, పోయావురా నువ్వు? చిక్కున్నారా? ఒక టీమ్ లీడర్ అలా తిడతావా? అదిరా ప్రేమ అంటే. రమేష్ అన్న మనకి ఎన్ని ఇచ్చాడు రా? అది కాదురా, ప్రతిసారి నరేష్ అంటే లోపల ఏముందో అని వెళ్ళేవాడిని. ఈడింత రైస్ పెట్టి నా కుటుంబం మొత్తానికి పెట్టినట్టు ఫీల్ అయ్యేవాడండి ఈడు. ఒక్కసారి బతికేయాలని చంపేస్తా. అన్నా లేకన్నా, నువ్వు లేకపోతే మీ స్కిట్ లో చెడ్డ పేరు వెంకీ అన్న ఎవరి మీద తోస్తాడన్నా? లైన్ చేయరా అంటే రమేష్ అన్న రాలేదు, అన్న లేకుండా నేను ఎలా డిస్కస్ చేస్తానని వాడన్నా. నువ్వు వచ్చాక నేను ఉండాలి కదా, నేను చూసుకుంటానని వాడన్నా. వీలు కాదు. యాగంరాజు మాట్లాడాను. కిట్టు చేసినప్పుడు నవ్వురాలి, ఇప్పుడు నవ్వుతాను. రమేష్ అన్న చచ్చిపోయాడు. అన్నేంది, రమేష్ గారు చచ్చిపోయాడు. వెంకీ ఎంత హ్యాపీ. ఆ అదృష్టం నాకు లేదు. ఏంద్రా వెంకీకు నా అదృష్టం నాకు లేదు అంటున్నా. పండుకో నువ్వు, ఇట్లా నీకు వస్తుంది అంటే ఏంటంటే నేను రావాలి ఇప్పుడు. నేను రావాలి మళ్ళా? పెళ్లి అయిపోయింది కదా, అన్నీ అయిపోయినాయి. ఏంటి ఇప్పుడు ఇక్కడ దెబ్బలాడుకోవడానికి వచ్చారా? గోవా వెళ్తున్నాం కదా, మన జబర్దస్త్ వాళ్ళమే. ఫ్లైట్ టైం అవుతుంది. ఆల్రెడీ ఎంకి వెళ్ళిపోయాడు, అక్కడ ఉన్నాడు గోవాలో. ఒక్కసారి బతికేవా అందరం చంపేస్తా. శవాన్ని గోవా తీసుకోదా? వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళందరు కాదు, మా అమ్మ ఇంద్ర చంపకునే ఇష్టమా? నిజమా? రమేష్ చచ్చిపోయావు రమేష్. అయ్యో దేవుడా, నీ గురించి ఏం చెప్పాలి రమేష్? ఉన్నది చెప్పమ్మా. నీకోసం చెన్నైలో ఎంత పెద్ద వర్షం పడినా సరే బోట్ లో రాజమండ్రి దాకా వచ్చి, రాజమండ్రి నుంచి క్యాబ్ లో హైదరాబాద్ కి వచ్చాను రమేష్. ఇంకా నీ గురించి చెప్పడానికి ఏముంది రమేష్? స్టేజ్ మీద ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ చేసి నవ్విస్తా ఉంటే నా బుగ్గలు నొప్పి వచ్చా రమేష్. ఇంకా ఏం చెప్పాలి రమేష్? నువ్వేం ప్రాక్టీస్ అయ్యావో చెప్పు. నీకోసం ఏడ్చి నా మేకప్ మొత్తం పోయింది రమేష్. ఎక్స్క్యూజ్ మీ వినయ్, టచ్ అప్. సరే అమ్మ కాదు, మరి ఒకసారి కృష్ణబాబు గారిని పిలువనా? ఆయన మామూలుగానే మాటలతో చంపుతాడు. ఇప్పుడు వస్తే ఒక్క పంచేసినా మళ్ళీ చచ్చిపోతా నేను. నేను ఫస్ట్ తీసుకెళ్దామని వచ్చిండ్రా. నీ చరిత్ర ఇంతమంది చెప్పిన తర్వాత నువ్వు నా లోకానికి వస్తే నా లోకమే పాడవుతుంది. నువ్వు ఇక్కడనే ఉండు. వద్దు, నేను వెళ్ళిపోతా. యమలోకం దాకా వెళ్ళి తిరిగి వచ్చిన కథలు చాలా చూసాం. యమలోకమే తిరిగి పంపించిన కథ ఇది చూసాము. సూపర్ వెంకీ గారు, సూపర్. అండ్ రమేష్ గారు ఒక్క డైలాగ్ తో ఆగిపోయారు, ఒక్కసారి నన్ను బ్రతికించరా అని. కానీ అందరూ టీమ్ లీడర్స్ మీకు సపోర్ట్ చేయడం చాలా బాగా అనిపించింది. ఒక గుడ్ వైబ్, గుడ్ ఫీల్ తీసుకొచ్చింది. చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. వెరీ నైస్. కృష్ణ భగవాన్ గారు చాలా మంచి థాట్. రైటర్ గారు చంద్రశేఖర్ గారు థాట్ చాలా మంచి థాట్. ఇలాగే ల్యాక్ చేస్తూ ఒక స్టోరీ చెప్తాను నేను. రామకృష్ణ పరమహంస గారు తెలుసు కదా? తెలుసు. ఆయన ఒక చెప్పాడు, ఈ లవ్లు, ఎఫెక్షన్స్, భార్య ఇవన్నీ ఎలా ఉంటాయంటే అని. లావుగా ఉన్న భర్త చనిపోయాడు, లబోదిబోమని భార్య ఏడుస్తుంది. అది చిన్న ద్వారం అన్నమాట, డోరు. ఇతను లావు తీసుకెళ్ళడానికి లేదు, చేతిలో ఇలా సాపి చచ్చిపోయాడు. ఆ డోరు కోద్దామని కోస్తున్నారు. అదేంటి దాన్ని చంపేస్తున్నారు, ఈయన చేతులు తీసేయండి కావాలంటే. బంగారం లాంటి ఆ గుమ్మాన్ని పాడు చేస్తున్నారు. అలా ఉంటది. ఓకే, ఆల్ ద బెస్ట్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.